మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మౌనిక గారు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చాలా మంది ప్రస్తుతం చూసుకుంటే గనక పిల్లలు పుట్టట్లేదని సఫర్ అవుతూ ఉన్నారు. సో లేటెస్ట్ గా ఉన్న ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా మనకు వినిపిస్తుంది ఐవీఎఫ్ తో పాటు ఇంకా ఏమేం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పీజీటీ వింటూ ఉంటాం, ఐసీఎస్సీ అలా వింటూ ఉంటాం కదా. ఈ 3 కేటగిరీస్ ఏవో ఉంటుంటాయని వింటూ ఉంటాం. ఒకసారి వ్యూవర్స్ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వరా మేడం, ఈ 3 ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఏ సిచ్యుయేషన్ లో వీరు ఇది కన్సల్ట్ అవ్వాలి, అది ఒకసారి క్లారిటీ. సో ముందు వాట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ ఇస్ అండి, యాక్చువల్లీ మెనీ ఫర్టిలిటీ సెంటర్స్ హైదరాబాద్ లో చూస్తే వాళ్ళ పేరులోనే ఐవీఎఫ్ సెంటర్ అని కూడా ఉంటుంది. సో చాలా మంది పాపులేషన్ కి ఇది ఏమనిపిస్తుందంటే, ఓకే ఈ సెంటర్ లో అడుగు పెడితే ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ అన్నట్టు ఉంటుంది. అలా ఏం లేదు. సో ఇప్పుడు మన దగ్గర కూడా ట్రీట్మెంట్స్ వస్తే ఓపీడీ లో మాట్లాడితే కూడా పేషెంట్లు కొంతమంది టాబ్లెట్స్ తో ట్రై చేస్తూ ఉంటారు, దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. ఇంకొంతమంది ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఐవీఎఫ్ కి వెళ్తారు. సో ఐవీఎఫ్ అంటే లేమన్స్ టర్మ్స్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఈజ్ నథింగ్ బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాం మనం. ఐవీఎఫ్ అన్న టెస్ట్ సేమ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే ఆ వర్డ్ అంటేనే ఏంటంటే అవుట్ సైడ్ ద బాడీ మనకు ప్రొసీజర్ జరుగుతుంది అని అర్థం. ఇన్ విట్రో అంటే ల్యాబ్ లో, దాని మీనింగ్ అది అవుట్ సైడ్. సో ఎగ్ స్పర్మ్ నార్మల్ సిచ్యువేషన్ లో కలవాల్సింది ట్యూబ్ లో, బాడీలో. మనం అదే ఎగ్ స్పర్మ్ కలయిక ల్యాబ్ లో చేస్తున్నాము. సో ద నేమ్ ఇస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్. నౌ ఎక్స్టెన్షన్ ఇక్సీ ఏంటి? సో సమ్ పేషెంట్స్ పాస్ట్ లో దే అప్రోచ్ మీ, వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇక్సీనే కావాలి మేడం, మీరు ఐవీఎఫ్ చేయొద్దు, ఇక్సీనే కావాలి. సో యాక్చువల్లీ డిఫరెన్స్ లేదండి. ఐవీఎఫ్ అంటే ఒకప్పటి కాలంలో ఏం చేసే వాళ్ళంటే, ఎగ్స్ తీసాక లేడీకి ప్రొసీజర్ లో ఎగ్ రిట్రీవల్, ఎగ్స్ బయటికి తీసాక హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్స్ ను ఒక డిష్ లో వేసేసి ఆ ఎగ్స్ ని ఆ డిష్ లో పెట్టేసేవాళ్ళు. ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేసేసేవాళ్ళు. నెక్స్ట్ డే వచ్చి ఎన్ని కలయిక చూపిస్తున్నాయనేది చూసుకునేవాళ్ళు. సో అది కన్వెన్షనల్ ఐవీఎఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, చాలా లో కౌంట్ ఉంది అనుకోండి, less than 5 million per ml, కదలిక చాలా లో పర్సెంటేజ్ లో ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, ఆ చిన్న డిష్ లో మనం అక్కడక్కడే వేసినా కూడా కణాలు ఎగ్ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. అంత దగ్గర తీసుకొచ్చి పెట్టినా కూడా సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఇక్సీ చేస్తాం. ఇక్సీ అంటే ఎగ్ ని మనం పట్టుకొని స్పర్మ్ ని మనమే పిక్ చేసి మనమే స్పర్మ్ ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాం. ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సేమ్ ప్రొసీజర్ బట్ ఇక్కడ ఈ కొంచెం మనమే చేసేస్తున్నాం. సో ఐవీఎఫ్ ఇక్సీ ఒకటే. ఇక్సీ ఇన్ఫాక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐవీఎఫ్, అంతే, 2 సెపరేట్ కాదు. సో ఐవీఎఫ్ అందరికి ఐవీఎఫ్ చేయాలి, అందరికి ఇక్సీ చేయాలని కూడా లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, పర్టికులర్ కేసెస్ లోనే ఇక్సీ వెళ్ళండి. నేను అన్నట్టు వెరీ లో కౌంట్, వెరీ లో మొటిలిటీ, లేదా ఇంతకు ముందు ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు ఇలా వదిలేసిన తర్వాత అసలు కలయిక కనపడలేదు, ఎగ్స్ స్పర్మ్ ఆ దగ్గర ప్లేస్ లో ఒకటే డిష్ లో వేసినా కూడా కలయిక కనపడలేదు, అట్లా ఫెయిల్యూర్ అయ్యాయి అంటే ఇక్సీ చేయండి అంటున్నారు. సో అందరికి ఇక్సీ చేయాలి అని ఏం లేదు. సో ఐవీఎఫ్ ఇక్సీ ఆర్ నాట్ 2 సెపరేట్ ఎంటిటీస్, వన్ అండ్ ద సేమ్. ఇప్పుడు ఐవీఎఫ్ లేదా ఇక్సీ చేశాక ఎగ్ లో స్పర్మ్ వేసాక ఇన్క్యుబేటర్స్ లో పెట్టేస్తాం. ఈ ఇన్క్యుబేటర్స్ ఏంటి అంటే, మన బాడీలో యూట్రస్ ఎలా ఉందో అలాంటి టెంపరేచర్, pH లెవెల్స్, ఆ ఎన్వైరన్మెంట్ అలా ఉండేటట్టు తయారు చేసిన మినీ ఫ్రిడ్జెస్ లాగా. సో వాటిలో ఎగ్ స్పర్మ్ కలిపాక వాటిలో పెట్టేస్తాం గ్రోత్ కి, సెల్స్ మల్టిప్లై అవ్వడానికి. ఒక 3 to 5 days దాంట్లోనే ఉంచుతాం. ఉంచి ఓపెన్ చేసి చూస్తాం ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా, తయారైందా లేదా చూడడానికి. ఈ పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, దాని ఫుల్ ఫామ్. ఈ ఎంబ్రియోని డైరెక్ట్ గా లేడీ గర్భసంచిలో పెట్టే ముందు అది జన్యుపరంగా ఎలా ఉందని టెస్ట్ చేసుకున్నాక బాగుంటేనే లేడీ గర్భసంచిలో పంపించే పద్ధతిని మనం పీజీటీ అంటాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మనం ఎక్కువగా డే 5 ఎంబ్రియోస్ లో చేస్తాం. అంటే 5 days వరకు ముందుకు వెళ్ళగలిగిన ఎంబ్రియో, బ్లాస్టోసిస్ట్, అటువంటి ఎంబ్రియో బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటుంది. దాంట్లో బయట లేజర్ హెల్ప్ తో ఒక చిన్న హోల్ చేసి, వాల్ బయట లేయర్ లో ఒక హోల్ చేసి కొన్ని సెల్స్ తీసి చిన్న వైర్ లో వేసి మనం టెస్టింగ్ కి పంపిస్తాం. అంటే వాళ్ళ ఎంబ్రియో ఎక్కడికి పంపించాం, పేషెంట్ ఎంబ్రియో మాతోనే ఉంటుంది. ఓన్లీ కొన్ని సెల్స్ చిన్న వైర్ కేసి వి సెండ్ ఇట్ టు ద టెస్టింగ్ సెంటర్స్. నువ్వు ఈ టెస్టింగ్ సెంటర్స్ అంటే మనకు ఎవ్రీవేర్ ఆన్ ద రోడ్ మీరు చూస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళకి అది లేదు. సో స్పెషలీ డిజైన్ సెంటర్స్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. సో వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు దే రివర్ట్ బ్యాక్. ఏంటంటే మీరు పంపించిన సెల్స్ లో
మన క్రోమోజోమల్ నంబర్ జెనెటికలీ ఎట్లా ఉంది, వాళ్ళ రిపోర్ట్ 15 days to 1 month టైం పట్టొచ్చు. 15 days to 1. అంతవరకు ఆ ఎంబ్రియో ఫ్రీజింగ్ లో మా దగ్గర అలానే పెట్టుకొని ఉంటాం. వన్స్ ద రిపోర్ట్ ఇస్ బ్యాక్, ఆ రిపోర్ట్ ఒకవేళ బాగుంది అంటే ఆ ఎంబ్రియోని తన గర్భసంచిలో వేరే మంత్ లో అనుకూలంగా ఉన్నప్పుడు గర్భసంచి పొర అంతా అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు ఎంబ్రియో అసలు అబ్నార్మల్ ఉంది అంటే వి విల్ హ్యావ్ టు డిస్కార్డ్ ది ఎంబ్రియో. ఓకే, ఇట్స్ కీ కానీ ఐవీఎఫ్ లోనే పీజీటీ కూడా డిఫరెంట్ కాదు. ఎస్, సో ఐవీఎఫ్ అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సక్సెస్ రేషియో కూడా అలాగే ఉంది. కొన్ని ఫెయిల్యూర్ కేసెస్ అవుతున్నాయి. అసలు ఐవీఎఫ్ ఎవరెవరికి వర్తిస్తుంది అంటారు? ఐవీఎఫ్ కి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు. ఏ కేసెస్ లో, ఏ సిచ్యుయేషన్ లో వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో నేను ఫస్ట్ అదే చెప్పాను, ఏంటంటే అందరికీ ఐవీఎఫ్ అవసరం అని కాదు. ఐవీఎఫ్ సెంటర్స్ లేదా ఫర్టిలిటీ సెంటర్స్ అన్న వెంటనే ఐవీఎఫ్ అవసరం అని కాదు. సో ఇప్పుడు 3 treatments లో ఏమవుతుందంటే, మేము ఐవీఎఫ్ డైరెక్ట్ గా వెళ్లాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ ఫస్ట్ వచ్చేసి లేడీస్ ఎవరిలో అయితే 2 వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఓకే, లేడీస్. సెకండ్ వచ్చేసి మగవాళ్ళలో కౌంట్ చాలా తక్కువ ఉంది, లెస్ దెన్ 10 million or even less than 5 million per ml. వెరీ లో కౌంట్ ఉన్నప్పుడు కూడా మనకు ఐవీఎఫ్ అవసరం పడచ్చు. థర్డ్ వచ్చేసి మగవాళ్ళలో 0 కౌంట్ ఉంది, కానీ ఆయన కణాలతోనే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు. అప్పుడు బీజం నుంచి కణాలు తీస్తాం, ఎక్కువ దొరకవు, కొన్నే దొరుకుతాయి. సో అవి మేము ఐవీఎఫ్ ద్వారా తీసిన గుడ్లలో వేసి పిండం తయారు చేసి ప్రెగ్నెన్సీ ఇచ్చే ప్రయత్నం. ఫోర్త్ వచ్చేసి అబ్సల్యూట్ ఇండికేషన్ కాదు, చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు, అంతా బాగుంది, కానీ ప్రెగ్నెన్సీ కలగట్లేదు. సంవత్సరాలు ట్రై చేశాక ఐయుఐ కూడా 3-4 times కూడా ఫెయిల్ అయింది అంటే కూడా అప్పుడు ఐవీఎఫ్ కి రావచ్చు. సో ఐవీఎఫ్ అందరికీ అవసరం అని కాదు, బట్ రెస్పెక్టివ్ కేస్ పెళ్ళయి ఎంత టైం అవుతుంది, పాస్ట్ హిస్టరీ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళకి ట్యూబ్ కండిషన్ ఎలా ఉంది, కణాల పరిస్థితి ఎలా ఉంది, ఇవి చూసుకొని సమ్ టైమ్స్ డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తుంటాం. ఎలా అంటే నేను చెప్పిన కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్, బట్ మిగతా వాళ్ళకి వాళ్ళ బట్టి చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేస్తాం. ఫస్ట్ కాలేదంటే నెక్స్ట్ ఐయుఐకి వెళ్తాం. అది కూడా కావట్లేదు అంటే దెన్ వి టాక్ అబౌట్ ఐవీఎఫ్. ఐయుఐ అంటే ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఎవరికి, దాని గురించి కూడా ఒకసారి బ్రీఫ్. ఇట్ ఈస్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. ఇక్కడ ఏం చేస్తామంటే మగవాళ్ళు ఆడవాళ్ళు లైక్ వెన్ దే మీట్ ఇంటర్ కోర్స్ లో వెజైనాలో స్పర్మ్స్ పడతాయి, గర్భసంచి ముఖద్వారం దగ్గర పడతాయి కణాలు మామూలుగా. మేమేం చేస్తామంటే ఆయన మాకు కణాల పరీక్షకి ఇచ్చినట్టు శాంపిల్ ఇస్తే ప్రాసెస్ చేసి కదలిక లేని కణాలని, డెడ్ స్పర్మ్స్ అన్ని పక్కన తీసేసి మూవింగ్ ఫ్రాక్షన్, కదలిక ఉండే కణాల ఫ్రాక్షన్ కాన్సన్ట్రేట్ చేసి తన గర్భసంచి పై భాగంలో వేసి వస్తాం, కొంచెం హై అప్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో. సో అందుకే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఎగ్ రిలీజ్ అయిన రోజు ఇది చేస్తాం. కొంచెం ఎగ్ వరకు ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గిస్తున్నాము. సో కొంచెం ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్ ఉండొచ్చు న్యాచురల్ తో పోలిస్తే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది పిల్లలు లేని వారు ఉన్నారు, వారందరికి కూడా దీని గురించి అవేర్నెస్ అయితే లేదు. సో ఏంటి ఐవీఎఫ్ ఏంటి, ఐయుఐ ఏంటి, పీజీటీ ఏంటి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.